ఐస్ క్రీమ్ తింటే కడుపులో చల్లగా ఉంటది. అదే ఆర్గానిక్ ఐస్ క్రీమ్ తింటే మన ఆరోగ్యం కూడా చల్లగా ఉంటది. నేనైతే నెల్లూరు మాగుంట లేఅవుట్ లో ఉన్న ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అనే స్టోర్ అయితే విజిట్ చేశాను అనమాట. ఇంకా లోపలికి వెళ్ళంగానే యాంబియన్స్ చూడడానికి అయితే ఇలా ఉంది. వీళ్ళ దగ్గర అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో, అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ లో అయితే సీటింగ్ ఉందన్నమాట. యాంబియన్స్ అయితే మాత్రం చూడడానికి చాలా క్యూట్ గా, చాలా సింపుల్ గా అనిపించింది. ఇంకా వీళ్ళ దగ్గర అయితే 10 to 15 మెంబర్స్ కోసం అయితే చిన్న పార్టీ హాల్ కూడా ఉందన్నమాట. బర్త్డేస్ లాంటివి చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళ దగ్గర అయితే చాలా ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ దగ్గర దొరికే ఐస్ క్రీమ్స్ కి బయట దొరికే ఐస్ క్రీమ్స్ అయితే టేస్ట్ వేరియేషన్ చాలానే ఉంటుంది అనమాట. ఫ్యామిలీ కోసం అయితే పార్సల్ కూడా తీసుకెళ్ళొచ్చు. వీళ్ళ దగ్గర అయితే 500 ml, 750 ml, 100 ml టబ్స్ అయితే ఉంటున్నాయి అనమాట. నేనైతే వీళ్ళ దగ్గర ఈ స్టోన్ ఐస్ క్రీమ్ అయితే చూశాను. ఐస్ క్రీమ్ మేకింగ్ కూడా చాలా హైజీనిక్ అయితే చేస్తున్నారు అనమాట. హ్యాండ్స్ కి అయితే గ్లౌజ్ వేసుకున్నారు. వీళ్ళైతే ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, అదేవిధంగా ప్రిజర్వేటివ్స్, ఇంగ్రీడియంట్స్ అయితే లేకుండా ఫ్రెష్ గా చేసిస్తున్నారు. నాకైతే రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ అయితే బాగా టేస్ట్ నచ్చింది. వీళ్ళ దగ్గర అయితే కొత్తగా జార్ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటున్నాయి అనమాట. చాక్లెట్ బ్రౌనీ అయితే ఎవరైతే ఫేవరెట్ ఉంటారో వాళ్ళైతే వీళ్ళు ట్రై చేయండి. వీళ్ళ దగ్గర అయితే ఫ్రెష్ పల్ప్ తో చేసే ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. పల్ప్ ఐస్ క్రీమ్స్ లో నేనైతే సీతాఫల్ ట్రై చేశాను. ప్రైస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసి